ఒకసారి కక్కారు. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఏంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ని ఏ విధంగా చూస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్మినేని గారి అరెస్ట్ను సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా? ఇప్పుడు నేను ఏదన్నా మీతో మాట్లాడుతున్నప్పుడు లైవ్ లో తప్పు మాట్లాడాను అనుకోండి సార్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా, నన్ను అరెస్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారనుకోండి 2 నిమిషాలు, 1 నిమిషం వినగానే నేను వెంటనే కట్ చేసేస్తాను సార్, ఎందుకంటే ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాఖ్యలని. నువ్వు కట్ చేయలేదు అనుకో సార్, నువ్వు కట్ చేస్తాను, నువ్వు చూస్తున్నావు కానీ నువ్వు కట్ చేయలేదు అనుకో, నిన్ను అరెస్ట్ చేస్తారా, నన్ను అరెస్ట్ చేస్తారా చెప్పు. అంటే మాట్లాడినందుకు మీది ప్రధానంగా తప్పు ఉంటుంది, ఆ తర్వాత ఖచ్చితంగా దీన్ని కనుక ఎక్కువసేపు నేను ఎంకరేజ్ చేస్తే నాది కూడా తప్పు ఉంటుంది సార్. ఇద్దరు మాట్లాడారు కదా. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ సార్. నన్ను నువ్వు డిబేట్ లోకి పిలిచావు, అవును, గౌరవంగా పిలిచావు. రాంబాబు గారు ఫోన్ లోకి వస్తారా అని. అవును, నేను ఫోన్ లోకి వచ్చాను. వచ్చారు. నాకు మాట్లాడే స్వేచ్ఛ ఇస్తావు నువ్వు. అవును, ఇస్తున్నంత వరకు ఇస్తావు, ఇవ్వకపోతే ఖండిస్తావు. అంతేగాని అర్ధంతరంగా కట్ చేయలేవు కదా. నా అభిప్రాయాన్ని నీకు నచ్చకపోవచ్చు, నా అభిప్రాయం వేరు, నువ్వు కోరుకునేది వేరు కావచ్చు, నీ ఛానల్ కోరుకునేది వేరు కావచ్చు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏదైనా నేను ఇక్కడ చెప్పినా, నేను ఏదైనా మాట్లాడినా, నీకు గాని నువ్వు పనిచేస్తున్న ఛానల్ గాని ఏ విధమైన సంబంధం లేదు. అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఓకే సార్, ఓకే. ఆ తర్వాత నువ్వు ఎలవ్ చేసినందుకు, ఒకవేళ నన్ను ఎలవ్ చేసావు అనుకో, నేను ఎలవ్ చేయటం పొరపాటు అయిపోయిందని నువ్వు చెప్పావు అనుకో, కథ అయిపోయింది కదా. దీనికి లాగి బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేసి, బ్రహ్మనాయుడు యొక్క ఛానల్ యొక్క అధిపతిని అరెస్ట్ చేసి, లేకపోతే అధిపతి ఇంటి ముందుకెళ్లి ధర్నా చేసి ఆ సాక్షి మీదకి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ నాకు అర్థం కాదా. ఏది పని పాట లేక ఏదో ఒక విధంగా బురదలాలనే ప్రక్రియ తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. సో మొత్తానికి అయితే ఆ యొక్క చర్చకి సంబంధించి ఎనలిస్ట్ మాట్లాడింది ఖచ్చితంగా తప్పు, దాన్ని మీరు ఖండిస్తున్నారు లేదు సార్? కనీసం ఎనలిస్ట్ మాట్లాడింది తప్పు, ఎనలిస్ట్ దానికి బాధ్యత వహించాలి. ఆ ఎనలిస్ట్ ఏ ఛానల్ లో మాట్లాడాడో సార్, ఒకటి బ్రహ్మనాయుడు గుర్తుపెట్టుకోలే, నువ్వు రికార్డ్ చేసి నా ప్రసంగాన్ని వేయటం ఒక టైప్, లైవ్ లో మాట్లాడటం ఒక టైపు. లైవ్ లో నేనేం మాట్లాడతాను నీకేం తెలుసు? ఓకే సార్, ఓకే, తెలియదు కదా. అవును, అంటే మీరు ఆన్ ద స్పాట్ లో ఇప్పుడు ఏం మాట్లాడతారో నాకు తెలియదు, కానీ మీరు మాట్లాడే దానికి నేను కూడా వంతపడి, ఒకవేళ మీరు ఏదైనా అభ్యంతరకరంగా మాట్లాడితే దానికి నేను వంతపడితే నా తప్పు. వంత పాడినా పాడకపోయినా నువ్వు నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ నేను దుర్వినియోగం చేసుకున్నా. ఐ యామ్ రెస్పాన్సిబుల్. ఎస్ సార్. నేను ఏదైనా ప్రెస్ మీట్ లో మాట్లాడిన బూతులు ఉన్నాయి అనుకో, ఆ బూతుల్ని నువ్వు రికార్డ్ చేసి నువ్వు చేస్తే దట్ ఈస్ యువర్ ఇంటెన్షన్. ఓకే సార్, ఓకే. ఇప్పుడు బూతులు మాట్లాడితే ఏం చేస్తారు? క్విక్ సబ్జెక్ట్, అవును, బీఫ్ సౌండ్ పెడతారుగా, అది లైవ్ లో ఎట్టేస్తారు, వేయలేరుగా. అవును. సో నేను అనేది ఏంటంటే, ఎవ్వరు తమ అభిప్రాయాలను తప్పుగా మాట్లాడినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాక్షిలో ఆయన రాజుగారు మాట్లాడినటువంటి అభిప్రాయాలు తప్పు, ఆ అభిప్రాయాలకు ఆయన బాధ్యుడు తప్ప సాక్షిలో కొమ్మినేని శ్రీనివాస్ గారు, భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఇది పెట్టించిన రాజశేఖర్ రెడ్డి గారు, ఏందిదంతా ఊరినే పొలిటికల్ గ్రడ్జ్ గా పెట్టుకుని దీన్ని ఏదో నడిపే కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. రాంబాబు గారు, మీరు ఒక సీనియర్ అడ్వకేట్ కూడా, ఎంతో అనుభవం ఉన్న అడ్వకేట్, అయితే ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసులు నిలబడతాయా? సార్, అతను ఏం పెట్టారు కేసు తెలుసా నీకు? బ్రహ్మనాయుడు ఎస్సీ ఎస్టీ ఎక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎక్కడ అట్రాక్ట్ అయింది అంటే ఆ ప్రాంతంలో అమరావతి చుట్టుపక్కల రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి, సో వారిని కించపరిచారు అనేది లైన్ కూడా ఒకటి తెర మీదకి వచ్చింది. ఈ కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. రాంబాబు గారు, అలాగే 302, 307 కూడా పెట్టచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇది జరిగిన తర్వాత ఎవరన్నా అక్కడ హఠాత్తుగా మరణించి ఉంటారు, ఆ 302 కూడా పెట్టచ్చు. అర్థం ఉండాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు, లేదా ఇంకో కేసు క్రిమినల్ ఆర్గనైజేషన్, ఏదో సంథింగ్ కక్షపూరితంగా ప్రభుత్వం వారి చేతిలో ఉందని కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద నేను ఒక మాట చెబుతాను. బ్రహ్మనాయుడు, కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి నాకు పరిచయం. ఈనాడులో పనిచేశాడు, ఆంధ్రజ్యోతిలో పనిచేశాడు, TV5 లో పనిచేశాడు, NTVలో పనిచేశాడు. ఒక పద్ధతి కలిగినటువంటి నాయకుడు, ఒక పద్ధతి కలిగిన జర్నలిస్ట్. అతను మాతో కూడా చాలా సందర్భాల్లో వాగ్వాదానికి దిగేవాడు.
రాజశేఖర రెడ్డి గారి టైంలో ఓకే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతిలో రాస్తే ఏది కొమ్మినేని ఎట్లా రాశారంటే నేను రాసింది కరెక్ట్ అయ్యా చూసుకోవడం లేకపోతే లేదు మీ ముట్టికి తగులు పెట్టి అని అనేవాడు ఆయన. ఓకే. ఒక క్వశ్చన్ నెంబర్ రాంబాబు గారు గౌరవంగా ఎక్కడ అసభ్యం లేకుండా ఒక క్వశ్చన్. కొమ్మినేని ఎన్టీవీలో పనిచేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్టీవీని ఆపించేశాడు. ఓకే సార్. ఓకే. సో ఇలాంటి కక్షలు పెట్టుకు చేస్తున్నారు. ఇవన్నీ 2 రోజులు అలా ఉంటాయి. దీనిలో కొమ్మినేని శ్రీనివాస్ గారిది కానీ సాక్షి కానీ ఏ విధమైన తప్పు లేదు. అది ఆ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి దానికి బాధ్యత వహించాలి తప్ప ఇప్పుడు నేను నీ ఛానల్లో మాట్లాడుతున్నాను ఏదేదో మాట్లాడాను కాదు. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, నాట్ బ్రహ్మనాయుడు లేకపోతే 99. బ్రహ్మనాయుడు